ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. యుద్ధకాలంలో కలువరి కృపాసన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. 30వ అధ్యాయము 1-25 వచనంలో చూసుకున్నప్పుడు, దావీదును అతని జనులను 3వ దినం మందు సిక్లగునకు వచ్చినప్పుడు అమాలేకులు దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి తగులుబెట్టి అందులో వారందరినీ కూడా కాల్చివేసి భార్యలను తీసుకుని పోయినట్లు చూస్తున్నాం. ఈ విషయాన్ని చూసిన వీరందరూ కూడా బహు దుఃఖంలో మునిగిపోయి ఏడ్చుటకు ఓపిక లేనంతగా వారు ఏడ్చినట్లు చూస్తున్నాం. ప్రాణం విసుకున్నందున రాళ్ళు రువి దావీదును చంపవాలని వారందరూ కూడా ఆలోచన చేస్తున్నప్పుడు అబ్యాతారును ఎఫోదును తీసుకురమ్మని ధరించుకుని దేవుని యొద్ద విచారణ చేసి, నేను తరిమితే వారిని పట్టుకుందని అన్నప్పుడు, నిశ్చయముగా నీవు వారిని పట్టుకుందు అని చెప్పినప్పుడు 600 మంది బయలుదేరి యుద్ధంలోకి వెళ్ళి ఆ దేశంలో సంచారం చేయడానికి వెళ్ళినప్పుడు ఐగుప్తుడు కూడా కనిపించినట్లుగా చూస్తాం. అతడు వారికి దోవ చూపించినప్పుడు ఆ ప్రజల యొద్దకు వెళ్ళి వారి ఆటపాటలు సలుపుచు సంతోషించుచుండగా వారందరినీ కూడా నాశనం చేసి వారు తీసుకెళ్లిన వాటిని అన్నిటిని కూడా తిరిగి మరలా దేవుని సహాయం చేత తీసుకొచ్చినట్లుగా చూస్తున్నాం. ఆమేన్.